మైనర్లు డ్రైవింగ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఇక విద్యా సంస్థల యాజమాన్యాలతో ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ పై విద్యా సంస్థల యాజమాన్యాలు దృష్టి సారించాలని కోరారు. మైనర్ డ్రైవింగ్ పై స్కూల్లో డిమెరిట్ పాయింట్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మైనర్లు పట్టుబడిన కేసుల్లో స్కూళ్ల పేర్లు పేర్కొనే పరిస్థితి తీసుకురావద్దని తెలిపారు. దాదాపు హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో దాదాపు 3,500 స్కూల్స్ ఉన్నాం. దాదాపు 12 లక్షల పిల్లలు చదువుతున్నారు. సో మీ అందరి చేతిలో, మనందరి చేతిలో భావి సమాజ సిటిజన్స్, మన కంట్రీ పౌరుల ఒక భవిష్యత్ మా చేతిలో ఉంది. సో మీ అందరు కూడా, వాళ్ళందరూ కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా తయారు చేయాలని మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ మీరందరూ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సెక్టర్లో. ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం కూడా చూస్తూనే ఉన్నాను. ఈ ఒక హైదరాబాద్ సిటీకి, తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకోవడంలో మీ ఒక పాత్ర ఎక్కువ ఉందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది.